హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ వ్లాగ్స్ తెలుగు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వ్లాగ్లో అయితే నా మార్నింగ్ రొటీన్ని షేర్ చేస్తున్నా. ఇవాళ అయితే ఒక మంచి వింటర్ రెసిపీ అని అయితే చెప్పొచ్చు. అదే మేతి పరోటా. మేతి పరోటా చేసుకోవడానికైతే గోధుమ పిండి తీసుకోవాలి. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ దాకా శనగపిండి, ఓమా, జీలకర్ర, కారం, నువ్వులు, ధనియాల పొడి, అలాగే సన్నగా కట్ చేసుకున్న మెంతికూర, కొత్తిమీర, ఉల్లాకు ఇలా అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సాఫ్ట్గా అయితే పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై కొద్దిగా ఆయిల్ వేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ మేతి పరోటా చేసుకోవడానికైతే చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బియ్యపిండిలో ముంచైతే నేను పరోటా చేస్తున్నాను. గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. ఇలా బియ్యపిండి కొద్దిగా చల్లుకుంటూ ఇలా చపాతీలా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఫోల్డ్ చేసి అయితే చేస్తున్నాను పరోటా లాగా. కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి బాగా హీట్ అయ్యాక చపాతీ వేసి అయితే బాగా కాల్చుకోవాలి. దీన్ని 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేస్తూ కాలిస్తే చాలా బాగుంటుంది. ఇలాగే అన్ని చపాతీలు చేస్తూ ఆయిల్ అప్లై చేసి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చపాతీలాగా చేసుకొని ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలి. మేతి పరోటా అయితే చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా అయితే వచ్చింది. ఈ మేతి పరోటాలోకి ఏమీ లేకుండా కూడా తినొచ్చు. నేనైతే ఇక్కడ చికెన్ పచ్చడితో అయితే తింటున్నా. ఇవాళ లంచ్లోకి అయితే ఎగ్ బిర్యానీ అయితే చేశాను. ఎగ్ బిర్యానీ రెసిపీ అయితే వీడియో ఏం షూట్ చేయలేదు.
ఇవాల్టి బ్లాగ్ అయితే ఇంతే. ఎగ్ బిర్యానీ అయితే చాలా యమ్మీగా ఉంది. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.